గజానన మహారాజ్ కపర్దే కుటుంబానికి గురువు. ఆయన ఆ కుటుంబాన్ని షిరిడీలోని సాయినాథుని వద్దకు చేర్చారు. గణేష్ శ్రీకృష్ణ కపర్దే భార్య లక్ష్మీబాయి. ఆమెది ఏదో వానాకాలం చదువు, కానీ నిజానికి ఆమె చాలా సంస్కారవంతురాలు. రామాయణం, మహాభారతం, పాండవ ప్రతాపం, శివలీలామృతంలోని కథలు ఆమె చదివింది, విన్నది. ఆమె సంపన్నుల ఇంటి కోడలైంది. ఆమె ఐశ్వర్యంతో నిండిన వాతావరణంలో జీవించింది. కానీ ఆమె సహజంగా వితరణ బుద్ధి కలది. ఇంట్లో ఉన్న 50 మందికి సరిపడేటంత వంటకాలను నలుగురైదుగురు మిగిలేటంతా చేసేది. కుటుంబంలో వ్యక్తులే కాదు, చదువును అభ్యసిస్తుండే విద్యార్థులు, ఒక వాచ్మెన్, ఒక గోవుల కాపరి, 2 పనివారు, రోజుకు కనీసం 3 అతిథులు, 8 మంది గుర్రాల కాపలాదారులు, ఇలా ఎందరో ఉండేవారు ఆ గృహంలో. పెద్ద చిన్న తారతమ్యాన్ని ఆమె చూపించలేదు ఏనాడు. ఒకసారి వారింట్లో చదువుకునే విద్యార్థి తొడ మీద పెద్ద కురుపులేస్తే ఆసుపత్రిలో చేరాడు. లక్ష్మీబాయి అతని కోసం ఆహారం తీసుకుని వెళ్ళి తానే తినిపించింది. అతడి జీవితమంతా ఆ తల్లికి కృతజ్ఞతగా ఉన్నాడు. లక్ష్మీబాయి నా తల్లి కూడా చేయలేనంత సేవ చేసింది. ఆమె దయ లేకపోతే నేను చనిపోయి ఉండేవాడిని అని అనేవాడు అతను. ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. ఆమె అంతటి ఉత్తమ స్థాయిలో ఉన్నది కనుకనే సాయిబాబా ద్వారకామాయిలోనికి స్త్రీలు మధ్యాహ్న సమయంలో రాకూడదు అన్న నియమాన్ని పక్కన పెట్టి కపర్దేను ఆమెను అనుమతించి, ఆమె తెచ్చిన నైవేద్యాన్ని స్వీకరించి, ఆమె తన చరణసేవ చేసేందుకు వీలుగా కాళ్ళను చాపి ఆమె బాబా కాళ్ళు నొక్కుతుంటే బాబా ఆమె చేతులను నొక్కుతూ రాజారాం రాజారాం అని చేపిస్తూ ఉండు అన్నారు. ఆమె ఆరోగ్యం క్షీణించసాగింది. జరగబోయేదేమిటో ఆమెకు ముందే తెలుసు. జూలై 20, 1928 ఆమె తన సద్గురువైన సాయిబాబా దర్శనాన్ని పొందింది అన్నారు ఆమె భర్త కపర్దే. ఆమెను కులదేవత ముందున్న గదిలో పడుకోబెట్టారు. ఆమె శ్వాస బరువెక్కుతున్నప్పటికీ ఆమె ప్రశాంతంగా ఉండి మధ్యాహ్నం 3:15 రాజారాంలో లీనమైంది. రాజారాం రాజారాం.